అబ్బాయి హీరో మనం చేద్దాం. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఇక్కడ నేనే కదా. చెప్పనా? చెప్పండి సార్. సౌండ్ ఉందా? లేదు చెప్పండి సార్. సౌండ్ సౌండ్ రన్నింగ్ క్లాప్. KSR movies, more to shot, all the best. యాక్షన్. ఓకే డైరెక్టర్. ఓకే కరెక్ట్. ఒక్క నిమిషం పంతులు గారు, మీరు ఒక్కసారి ఇక్కడ రండి. వేషాలు ఏమనేది శివ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ క్షణం ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున, డాక్టర్ రాజశేఖర్ గారి తరపున, మా ఇద్దరు కూతుర్లు శివాని శివాత్మిక తరపున సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంటాడు వస్తారు సార్. స్నాపయామి స్నానాన్ని ఏకడాత్మస్థానం బ్రహ్మాండే పూజయామి సన్నిధ यो वस्तुवतमौरधस्तस्य बाजयते न पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं संकर्षणाय नमः ओं ముందుకు పెద్ద మనిషి ముందుకు అదే ఓకే. రోజుల తర్వాత వచ్చాను. డీవీలో మీ గురించి శంకర్ చేయట్లేదు. ఏం కాదు, డీవీలో తీసుకుంటాడు. శంకర్ డీవీలో తీసుకుంటాడు. ఏం కాదు. స్పీడ్ బాక్స్ ఓపెన్ చేయండి. లక్ష్మీరాక్షకాంతాయ కళ్యాణం డైరెక్ట్
ఆన్లో ఉంది రిజల్ట్ మీకు అప్పుడు చెప్తాను. ఆయన వచ్చాక ఆన్లో ఉంది దాన్ని రిజల్ట్ కాదు ప్రొడ్యూసర్ గారు రావాలి ఒక్కని పర్లేదా సావిత్రిని పిలువ మళ్ళీ అది వేయరు అందుకని అందులో ఇప్పుడు నోట్లు ప్రాబ్లం అయిపోయింది భయ్యా చాలా అందుకనే కొంచెం దమ్మా ఓకే భయ్యా ముహూర్తానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్తే. తర్వాత మన శ్రీకాంత్ గారు వచ్చారు, శ్రీకాంత్ గారు క్లాప్ ఇచ్చున్నారు. మన గోపాల్ గారు, బి గోపాల్ గారు వచ్చి డైరెక్షన్ చేస్తున్నారు. ఎంఎస్ రాజు గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నారు. ఇట్లా అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ. పోతే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొత్త వాళ్ళతో తీస్తున్నాను ఈ ప్రాజెక్టు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ అందరు హీరోలు ఉండే చేశాను నేను. దాంట్లో నాగార్జున గారు, శ్రీకాంత్ గారితో, మన జగపతి బాబు గారితో, రాజశేఖర్ గారితో ఇట్లా అందరూ హీరోస్ ఉన్న మూవీస్ చేశాను. అందరు ఆర్టిస్టులు ఉన్న ఫిలిం చేస్తున్నాను నేను. కానీ ఈరోజు అందరూ కొత్త వాళ్ళు, అంటే ఆర్టిస్టులు అనే లేకుండా అందరూ కొత్త ఆర్టిస్టులతో. అది కాకుండా దీంట్లో ముఖ్యంగా అంటే టెక్నీషియన్స్, డైరెక్టర్సు, రైటర్స్ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. మన ఆకుల శివ అండ్ మన రాజేంద్ర కుమార్ ఇట్లా మొత్తం అందరూ మా టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయిస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పడం కానీ అరకులో ఒక కుర్రోడికి జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన ఇది. నేను విన్నాను, అది విన్న తర్వాత చాలా బాధేసింది. అంటే ఇట్లా కూడా ఉంటుందా లవ్ స్టోరీలో, అతనికి జరిగిందనమాట. సో అది దాన్ని ఇన్స్పైర్ తీసుకుని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దీనికి కొత్త రైటరు మన శివ, ఆయన వైజాగ్. ఆ కుర్రోడు చాలా బాగా ఈ పాయింట్ చెప్పాడు. చెప్పంగానే వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. సో డైరెక్టర్ గారు నాకు చెప్పంగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఫస్ట్. యాక్చువల్లీ ఆయన మా డాడీ, బట్ అలా ఎప్పుడు చెప్పుకోకుండా నన్ను పెంచారు. సో తప్పకుండా కష్టపడి ఈ సినిమాని ఒక సక్సెస్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా పీపుల్కి అండ్ మూవీకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ మేడం సావిత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. సార్ ముందే చెప్పాడు ఈ కొత్త వాళ్ళకి ఇవ్వలేను, భయపడతాను అనేసి. బట్ సార్ మాకు ఇవ్వడం మా బెస్ట్ అనుకుంటున్నాను. సార్ చెప్పినట్లు చేసి బాగా చేస్తామని అనుకుంటున్నాను. అన్ని మెయిన్లీ 3 రీజన్స్ మూవీకి ఒప్పుకోవడానికి. మెయిన్ సార్ గారే. సార్ చాలా పెద్ద మూవీస్ చేశారు. సో సార్ చెప్పిన వెంటనే ఏం ఆలోచించలే, ఓకే చెప్పేశాను. అండ్ స్టోరీ సూపర్, సార్ చెప్పేశారు ముందే. అండ్ మ్యూజిక్ అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఈ మూవీ త్వరలో మీ ముందుకు వస్తుంది. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?